హాయ్ హలో గాయ్స్, గగన్ విఎన్స్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఉప్పు కారం రాసి పెట్టుకుని ఓ పక్కన హాఫ్ అన్ అవర్ పాటు ఉంచిన ముక్కలను అందులో వేపుకొని పక్క పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుని వేపుకోవాలి. వేపుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇందాక మనం ముక్కలు వేపుకొని పెట్టుకున్నాం కదా, చేప ముక్కలు, అవి అనేవి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అందులోని వేసేసుకుని అందులో మగ్గింది కదా, ఆ మసాలా అనేది ముక్కలకి అలా పెట్టుకోవాలి. ఒక్కొక్కరు చికెన్ మసాలా, ఫిష్ మసాలా ఇలా అన్నీ ఉంటాయి, అవన్నీ వేసుకుంటారు. మాకు మసాలాలు అయితే పడవు, అందుకనే ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఇలా సింపుల్గా అనేది మేము పెట్టుకుంటాము. అందులో చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. వేసేసుకుని బాగా మరిగేటప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది వేసుకోవాలి. మరిగేటప్పుడు వేసుకుంటే పచ్చిమిర్చి అనేవి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అనేది. అలా మరుగుతుంది. బాగానే మరిగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఒక బౌల్లోకి. మనకి ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వాటిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఇది వేడివేడి అన్నంలో కలుపు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో